నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంలో ఒక శాఖ కాదు, అన్ని శాఖలు, అదేవిధంగా అన్ని రంగాలు ఏ విధంగా ఇబ్బంది పడిందో మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. రైతుల కోసమే పుట్టినటువంటి పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత బిల్డప్ ఇస్తారు. రైతులంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే రైతుల కోసమే మేము పార్టీ పెట్టామని చెప్పి గప్పాలు కొట్టేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతుల కొంప ముంచారో ఒకసారి చూద్దాం రండి. జగన్ 3 ఏళ్ళు పంట బీమా వాటానే ఇవ్వలేదు. పంట బీమా కింద కొంత మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టి ఆయనే తినేశాడా, లేకపోతే బటన్ల కింద పెట్టి నొక్కేసి వాళ్ళ కార్యకర్తలకు స్కీముల రూపంలో ఇచ్చేశాడా తెలియదు. కానీ 3 సంవత్సరాలు అయితే పంట బీమా వాటానే ఇవ్వలేదు. పంటల బీమాకు సంబంధించిన రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం 3 ఏళ్ళు ఆ వాటా సొమ్మునే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు. మంగళవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రాజస్థాన్కు చెందిన సభ్యుడు హనుమాన్ బేనీవాల్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చౌహాన్ జగన్ రైతులకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, రైతులు వాళ్ళకే వదిలేసింటే, వాళ్ళ మానాన వాళ్ళే కట్టుకొని ఉంటే ఆ బీమా ఏదో వచ్చేది. అబ్బేబే మీరు కట్టద్దండి, నేను కడతానని చెప్పి 3 సంవత్సరాలు బకాయిలు పెట్టి కేంద్ర ప్రభుత్వానికే పంగనామం పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, జగన్ రైతులకు చేసినటువంటి అన్యాయాన్ని ఎండగట్టారు. పంటల బీమా యోజన ఇది వరకు జాతీయ వ్యవసాయ బీమా పథకం పేరుతో నడిచేది. అది రైతులకు ప్రయోజకరంగా ఉండేది కాదు. ప్రధానమంత్రి మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీమా కంపెనీ రైతు క్లెయిమ్ను 21 రోజుల్లోపు చెల్లించకపోతే రైతుకు 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందన్న షరతు విధించారు. చాలా ప్రభుత్వాలు బీమా కోసం రైతుల వాటా తామే ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం తన వాటాను జమ చేసేలా మార్పులు చేశాము. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు, శుభ్రంగా వదిలేసింటే ఆ రైతులే కట్టేసుకునేవాళ్ళు. లేదు నేనే కడతానని చెప్పి 3 సంవత్సరాలుగా పంటల బీమాని ఎగ్గొట్టి రైతుల నోట్లో కూడా మట్టి కొట్టాడు. సో ఒక రైతులే కాదు, విద్యార్థులు తీసుకున్న విద్యార్థులు, మహిళలను తీసుకుంటే మహిళలు, ఉద్యోగస్తులు తీసుకుంటే ఉద్యోగస్తులు, కార్మికులు తీసుకుంటే కార్మికులు, 1 కాదు 2 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటే బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పథకాలు తీసుకున్నారు, వాళ్ళు అదేవిధంగా దోచుకున్నారు కదా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప సాధారణ ప్రజలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, కార్మికులకు కానీ ఒరిగిందేమీ లేదు. అడుగడుగున అవినీతే. కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ అప్పు తీసుకోవడమే కానీ ఇక్కడి నుంచి ఇవ్వవలసినటువంటి గ్రాంట్లు ఏదైతే ఉందో మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన పాపాన పోలేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వము తదుపరి ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయదు. ఆ విధంగా విడుదల చేయకుండా కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ఆగిపోయాయి. అదేవిధంగా నిన్న మొన్న చర్చించుకున్నాం ఉపాధి హామీ పనుల గురించి. ఆ ఉపాధి హామీ పనుల్లో కూడా ఈ మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా మొత్తం బకాయిలు పెడితే ఆ డబ్బులు కూడా రిలీజ్ కాలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి పెట్టినవన్నీ స్కాములే, అన్ని బకాయిలే, అప్పు ఆంధ్రప్రదేశ్గా మార్చేసి ఇప్పుడు వెళ్ళి కర్ణాటకలో అయితే సేద తీరుతూ ఉన్నాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.